వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిస్సలైన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, వారితో పాటు రాష్ట్ర మంత్రులకు సంబంధించి, రాష్ట్ర ఎమ్మెల్యేలకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? తెలంగాణలో నిజానికి కూడా ప్రజల సొమ్ముతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ప్రజల రూపంలో పన్నుల రూపంలో తీసుకుంటున్న జీతాలకు న్యాయం చేయని అధికారులు ఈ తెలంగాణలో అధికారంలో ఉండి దేనికే సంకేతం? ఇదే అంశానికి గురించి ఈరోజు నేను చర్చించబోతున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, దాంతోపాటు ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల నెరవేర్చకపోవడంలో వైఫల్యాలు, దాంతోపాటు ప్రభుత్వం ఇన్ని రోజులు చేసిన అంశాలకు సంబంధించి, ప్రభుత్వం కేవలం ఒంటెద్దు పోకల్లో పోవడానికి గల కారణాలు, మంత్రులు ఎందుచేత కేవలం విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు, దాంతోపాటుగా ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క అస్త్రాలేంటి, బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలేంటి, ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఒకసారి ఈ అంశాన్ని బ్యానర్ ఐటెంను ఒకసారి చూడొచ్చు. మనం 420 హామీలు 420 రోజులు. ఇవాళ ఏంటిది? నేడు గాంధీ జయంతి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, మహాత్మునికి విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు, డూప్లికేట్ గాంధీలకు బుద్ధి రావాలని విజ్ఞప్తి. 100 రోజులని చెప్పి 420 రోజులైనా కూడా అమలు కాని హామీలు. బండరాయిల రాష్ట్ర ప్రభుత్వం చలనం లేదని విమర్శ. 421 మంది రైతుల ఆత్మహత్యలు, 30 మంది ఆటో డ్రైవర్లు, గురుకులాలలో కల్తీ ఆహారంతో 55 మంది విద్యార్థుల దుర్మరణం, కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతామంటున్న బీఆర్ఎస్ అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైందండి. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ సక్రమంగా అమలు చేయలేక ఆపసోపాలు పడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. బాండ్ పేపర్ మీద రాసి మరీ మాట ఇచ్చిన కాంగ్రెస్ నేడు వాటిని అమలు చేయకపోవడంలో ఫెయిల్ అయిందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో హామీలపై జనం నిలదీస్తున్నా దున్నపోతు మీద వానబడ్డట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తమది గాంధేయవాదమని పద్ధతని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఆ మహాత్ముడి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే మహాత్ముడి విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయాలంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో వాస్తవ కోణాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 6 గ్యారెంటీలు అమలు చేయాలంటూ గాంధీ పార్టీకి సంబంధించి గాంధేయవాద పద్ధతిలో చెప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన 420 హామీలలో ఒకటి కూడా నెరవేర్చక లేకపోయిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి మనం ప్రధానంగా కూడా చూస్తే కొన్ని అంశాలు మీ అందరికీ కూడా కనబడతాయి. ఇక్కడ విషయం ఏంది అనేది నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఇదొక్కటి చూద్దాం. ఏంది? 412 మంది రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, చేయలేదని మోసపోయిన ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తే 8 నెలలకే కొందరికి మాత్రమే రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు కరోనా, లాక్డౌన్, నోట్ల రద్దు వంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నామని, పూర్తి స్థాయిలో కూడా 28,275కు సంబంధించి కోట్లకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఒకసారి చూద్దాం. ఏంది అంటే, అధికారంలోకి వచ్చిన 420 రోజులలో రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసాకు 15,000, రైతు కూలీలకు 12,000 అని చెప్పి రైతు భరోసాకు 12,000 అంటూ ఒకసారి సంక్రాంతి, మరొకసారి జనవరి 26కి ఇస్తామని ఇప్పుడు మళ్ళీ మార్చి 31 అంటున్నారు. రైతు కూలీలకు 12,000 అనేది బూటకమని విమర్శించాడు. అప్పుడు రైతు బంధు 10,000 భిక్షమన్న రేవంత్ రెడ్డి 420 రోజులు గడుస్తున్నా రైతు భరోసా ఇవ్వలేదంటూ కూడా విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు, వాస్తవాలు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ 420 రోజులైందండి. ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనప్పటికీ కూడా ఇంకా అమలు చేయకపోవడానికి బలమైన కారణాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఒకటి, మొట్టమొదటిసారిగా మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో విచిత్రమైన అంశాలను కూడా మనం చూస్తున్నాం. అసలు వాస్తవ కోణాన్ని కూడా మీరందరూ కూడా ఆలోచిస్తే, అసలు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పరిపాలన వ్యవస్థలో ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో విమర్శించడానికి కారణం ఏంటి? ప్రజలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మంత్రుల యొక్క విచ్చలవిడి తనం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తిగా కూడా లోతుగా చర్చిద్దాం. ఎందుకంటే 420 రోజులైందండి ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 420 రోజుల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అనే ఎపిసోడ్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. సో వాట్ ఈజ్ వాట్, అసలు ఏం జరిగింది ఈ 420 రోజులలో అంటే, మొట్టమొదటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హైడ్రా బాధ్యతలకు సంబంధించి ఆగమాగమైళ్ళు, దాంతోపాటు మూసీకి సంబంధించి ఎట్లా నలిగిపోయేలో చూసిలు, దాంతోపాటు గురుకులాలకు సంబంధించి ఏ విధంగా ఆ కష్టాలతోని బతుకు అంటే పూర్తి స్థాయిలో చదువుకోమని పోతే సావుదాకా వచ్చిన పరిస్థితి చూస్తాం. ఆ తర్వాత ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏ విధంగా ఆగమైపోయేలో వాళ్ళ జీవితాలు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ఆత్మహత్యలు కూడా చూసాం. ఇక పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 420 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనస్లు ఇవి. దీంతో పాటు మంత్రుల యొక్క విచ్చలవిడితనం ఏంది అనేది కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే మంత్రులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులకు సంబంధించి వీళ్ళ విచ్చలవిడితనం ఏంది అనేది ఇంకొక అంశాన్ని చూద్దాం. దాంతోపాటు రేవంత్ ఒక కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాడు. ఈ వ్యూహాలకు సంబంధించి ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు బీఆర్ఎస్ అస్త్రాలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఒకటి, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభయస్థం పేరుతోని మీరు ఈ ఫామ్ను నింపండి. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు 13 అంశాలు దాంతోపాటు 420 హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఫామ్ నింపిన తర్వాత మీకు సంక్షేమ పథకాలు అందుతాయంటూ కూడా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా చెప్పిన మాట. ఆ మాట నీటి మూటగా మారిపోయిన పరిస్థితులను మనం చూసాం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏం చేసుకున్నాం అంటే, తెలంగాణలో పూర్తి స్థాయిలో హైదరాబాద్కు సంబంధించి ఆక్రమణలు చోటు చేసుకున్నాయి, కబ్జాదారులు వచ్చిళ్ళు అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పేదల భూములపై పడడం, పేదలకు సంబంధించిన ఇల్లులను కూల్చేయడం, పేదలకు సంబంధించి రకరకాలుగా కూడా నష్టపోయిన పరిస్థితులను మనం చూసాం. ఇలాంటి పరిస్థితులలో జరిగిన మరొక ఎపిసోడ్ ఏంటంటే, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే, ఇక్కడ చాలామంది భయాందోళనకు గురైపోయారు. హైదరాబాద్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో నివాసం ఉండాలన్నా, హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరగాలన్నా కూడా జరిగే పరిస్థితులకు సంబంధించి పూర్తిగా కూడా ఏమేం జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. హైడ్రాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో చాలా వరకు కూడా కట్టుకున్న ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు హైడ్రా అంటే భయభ్రాంతులకు కనీసం ఇల్లు కొనలేని పరిస్థితి, జాగ కొనలేని పరిస్థితి, కనీసం హైదరాబాద్లో ఉండాలంటే కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితులను మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులకు సంబంధించి పూర్తి స్థాయిలో హైడ్రాకు సంబంధించి ఆగమాగమైన పరిస్థితులు కూడా మనం చూసాం. దీంతో పాటు అనేక మంది కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు, దాంతో పాటుగా జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. ఇక మూసీకి సంబంధించి కూడా చూసాం. మూసీకి సంబంధించి జరిగిన పరిణామాలలో పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే మూసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తామంటూ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే వారందరికీ సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా చూసాం. ఇక దాంతోపాటు గురుకులాలలో ఆత్మహత్యలు కానీ, ఫుడ్ పాయిజన్తో కానీ, రకరకాల కారణాలతో దాదాపుగా చాలామంది 100కు లోపు విద్యార్థులు మరణించడం, దాంతోపాటు ఆటో డ్రైవర్లు 93 మంది మరణించడం, దాంతోపాటు రైతులు కూడా 420కి 400 పైచీలకు కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. వీటన్నింటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం కదా, వీటన్నింటికీ కారణం మంత్రులు కాదా, వీటన్నింటికీ కారణం అధికారులు కదా? అంటే ఒక స్పష్టమైన వైఖరి, ఒక స్పష్టమైన ఆలోచన, ఒక స్పష్టమైన విధానం, ఒక స్పష్టమైన గైడ్లైన్స్ లేకపోవడం వల్ల ఇది జరగలేదు, జరిగింది అని చెప్పడానికి వాస్తవ కోణం ఏంటి? ఒకసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన పరిస్థితులను యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. 1 సంవత్సర కాలంలో చాలామంది జీవితాలను అంటే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరవీరులైన్లు అంటే దానికి ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. కానీ ఇప్పుడు చనిపోతున్నారు అంటే దేనికి అర్థం? అంటే ప్రభుత్వం యొక్క నిస్సహాయ స్థితి, ప్రభుత్వం పనిచేయలేకపోతుందా, ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన విభాగం పూర్తి స్థాయిలో పనిచేయలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనేది కూడా మనం ఆలోచించాలి. సో నేనేమంటున్నానంటే 420 రోజులలో జరిగిన ఈ పరిణామాలకు సంబంధించి హైడ్రా కానీ, మూసీ కానీ, గురుకులాలు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, రైతులు కానీ ఈ విధంగా కోకొల్లలుగా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారంటే పూర్తి స్థాయిలో రివ్యూలు, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించి పరిపాలన వస్తున్నారు. మరి మంత్రులందరూ ఏం చేస్తున్నారు? దీని మీద ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇవ్వట్లేదా? మరి అధికారులందరూ ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ఉంటారండి, ఆ సిఎస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కటి కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. మరి అలాంటి పరిస్థితి ఎందుకు జరగట్లేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు. సో హైడ్రాతోని ఆగమైన పరిస్థితి చూడొచ్చు, మూసీతోని ముచ్చెమటలు వచ్చిన పరిస్థితి చూడొచ్చు, గురుకులాలతోని వామ్మో అన్న పరిస్థితి చూసాం, దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఆగమైపోయిన పరిస్థితి చూసాం, ఇటు రైతులు ఆఖరికి భూతల్లి గర్భంలో గడిచిన పరిస్థితులు చూసాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా 420 రోజులలో కనీసం
అంటే కనీసం హైదరాబాదితులకు భరోసా ఇచ్చేందుకు ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక కానీ దాంతోపాటు ఎలాంటి అంశం కూడా జరగలేదు. ఇక్కడ బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం జరిగిందని తేటతెల్లమైపోయింది. ఇక మూసీ విషయంలో పూర్తి స్థాయిలో రాజకీయంగా మారిపోయి రాజకీయ పులిమి మారడంతో రాజకీయ రాద్ధాంతం ఏర్పడింది. ఇక గురుకులాలకు సంబంధించి నా కన్న బిడ్డలకైతే శ్రీరామ రక్ష, పరాయి బిడ్డలకైతే ఏ రక్ష ఉండదు అనేది తేలిపోయింది. ఇక ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో గమ్యస్థానానికి చేరాలంటే నాకు డ్రైవర్ కావాలని అదే డ్రైవర్లకు సంబంధించిన జీవితాలు ఆగమైపోయినా పర్వాలేదనే పరిస్థితి అయిపోయింది. ఇక రైతులకు సంబంధించి పట్టడన్నం పెట్టి దేశానికి వెన్నెముక రైతన్న, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలకే పరిమితమైంది తప్ప ఈ విషయంలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఇది ఇక్కడికి సంబంధించిన ఎపిసోడ్. ఇక దీంతో పాటుగా దీంట్లో మరొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే 420 రోజులలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటే ఇక్కడ 420 రోజులలో ప్రభుత్వం ప్రధానంగా కూడా పతనం అవ్వడానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, పరిపాలనా వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోవడం. దాంతోపాటు అంటే దీని అడ్మినిస్ట్రేషన్, పరిపాలన వ్యవస్థ అంటే ముఖ్య శాఖలైంది, ఏ మంత్రులు ఉంటారో మంత్రుల కింద ఎన్ని శాఖలు ఉంటాయి, దాంతోపాటు ఏ సంక్షేమ పథకం ఏ శాఖ ద్వారా ఏ ప్రజలకు ఏ వర్గాలకు అందుతుంది అని తెలుసుకోలేకపోవడం. దాంతోపాటు ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించి మంత్రులకు సంబంధించి సఖ్యత లేకపోవడం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే మంత్రులు మరో మాట మాట్లాడడం ఇది తీవ్ర దుమారానికి తావిచ్చింది. ఇక దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ అంటే అధికార వ్యవస్థ ఇది ముఖ్యమంత్రి గారిని మిస్లీడ్ చేసిందా లేకపోతే మిస్గైడ్ చేసిందా, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి స్పష్టంగా మంత్రులకు సంబంధించి ఒక గైడ్లైన్ చేసే ప్రయత్నం చేసింది. ఏడబోతే నాకెందుకులే, నేనైతే నాకు నా అధికారం దృష్ట్యా నా అధికారాలను వినియోగించుకొని పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామనే కాడికి వచ్చిందా. ఇక దానితో పాటుగా సిఎస్కు సంబంధించిన పంచాయతీ అయిపోయింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే పూర్తి స్థాయిలో సిఎస్ అయిపోయింది, సీఎంకు సంబంధించి దాంతోపాటు పరిపాలన వ్యవస్థ అయిపోయింది. ఇక ఆ పార్టీకి సంబంధించి మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మేమేం చెప్తే గదే నడవాలి, మా పార్టీ ఏది చెప్తే అదే మాదే అధికారం ఉన్నదన్న రౌడీ రాజకీయాన్ని ప్రేరేపించారు. సో ఈ కారణాలు బలంగా కూడా 420 రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పతనానికి బలమైన కారణాలు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సక్సెస్ అయింది, కానీ బీజేపీ పార్టీ కాస్త చతికిల పడింది. అంటే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీకి ఉన్న లోపాయికార ఒప్పందం కావచ్చు, వీళ్ళ ఒప్పందాల వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంటే మనందరం కూడా సంతోషించాల్సింది, కానీ రాష్ట్రంలో కాషాయ కాంగ్రెస్ ఉండడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ విపక్ష పార్టీలు అధికార పార్టీకి సంబంధించి ఇరువురుకు సంబంధించి కూడా పంచాయతీ మొదలుపెట్టారు. ఇక ఇది ఇట్లా ఉన్న పరిస్థితులలో 420 రోజులలో 420 రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే ఏర్పడింది. సో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఏం జరిగింది అనే దానికంటే ఆగమైపోయిన తెలంగాణ అని చెప్దామా, లేకపోతే 1956 నుండి 2014 వరకు ఒక రకమైన కష్టాన్ని ఎదుర్కొన్నాం, 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో 1956 నుంచి 2014 మధ్య జరిగిన పరిణామాలను పూర్తి స్థాయిలో బేరుజు వేసుకొని ఒక్కొక్క అడుగు మెట్లెక్కే ప్రయత్నం చేశాం. ఇక 2023 నుంచి 2025 మధ్య కాలంలో ఆ మెట్లన్నీ మళ్ళీ దిగుతూ పతనానికి ప్రారంభమయ్యామా ఏంటి అంటే అవుననే సమాధానం ఇక్కడ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా పరిపాలనా వ్యవస్థకు సంబంధించి సీఎంకు మంత్రుల పంచాయతీ, దాంతోపాటు సిఎస్కు సంబంధించి అధికార పార్టీ అధికారంలోకి రాగానే రౌడీ రాజకీయాన్ని ప్రేరేపించడం, ఇక్కడ హైడ్రాకు సంబంధించి మూసీ సంబంధించి గురుకులాలు ఆటో డ్రైవర్లు వారితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మీరందరూ చూస్తారు. ఇది ఒక రకమైన ప్రభుత్వానికి సంబంధించి 420 రోజులలో 400 రకాలుగా కూడా ఆగమైపోయిన పరిస్థితి చూస్తాం. ఇది ఒక రకమైన ఎపిసోడ్ అండి. ఇక పూర్తి స్థాయిలో మీరు అందరూ ఈ విషయాన్ని మర్చిపోండి. ఇక ఇప్పుడు మంత్రులకు సంబంధించి సీఎంకు సంబంధించిన పంచాయతీ, అసలు మంత్రుల విచ్చలవిడితనం ఏంది అనే ట్యాగ్ లైన్ పెట్టిన. అయితే మంత్రుల విచ్చలవిడితనం ఏంది అని నన్ను అడగచ్చు. ఈ విచ్చలవిడితనం 100కు 100% ఉన్నది అని నేను చెప్తా. ఎట్లా చెప్తా అంటే దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి, నేను చెప్తున్నా. ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం మాత్రమే మంత్రులు ప్రవర్తించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రికి బలంగా మంత్రులు ఉంటారు, మంత్రులకు బలంగా ఎమ్మెల్యేలకు సంబంధించి టీం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ మంత్రుల విచ్చలవిడితనం ఏంటంటే ఒకరు ఇసుక ర్యాంప్లో దొరకడం, ఒకడు బూడిద బుక్కడం, ఒకడు భూముల మీద పడడం, ఒకడు బెదిరియడం, ఒకడు భయభ్రాంతులకు గురి చేయడం, ఒకడు కమిషన్ల కోసం కకృతి పడడం, ఈ విధంగా రకరకాలుగా కూడా జరిగిన ఎపిసోడ్లన్నీ కూడా మనం చూసాం. సో మొత్తంగా ఇక్కడ జరిగేది ఏంటంటే మంత్రుల విచ్చలవిడితనం అయిపోయింది. ఒక మంత్రి గారేమో ఇసుక బుక్కుతారు అన్నం తిన్నట్టుగా, ఇంకొక మంత్రి గారు బూడిది బుక్కుతారు,
ఇంకొక మంత్రి గారేమో పూర్తి స్థాయిలో కాంట్రాక్టులకు సంబంధించిన దాంట్లో కమిషన్ అడుగుతాడు, ఇంకొక మంత్రి గారేమో భూములను కబ్జా చేస్తాడు, ఇంకొక మంత్రి ఏమో ఎవడైతే నా కేంద్ర ఎవడి మాట నేనెందుకు వినాలి, నా ఇష్టం నా రాజ్యం అన్నట్టు ఒక మంత్రి వివరిస్తారు. ఆయన ఏంటంటే ఊకే అదేంది దాన్ని ఏమంటారు సీరణ మత్తు పదార్థాలలో తేలిపోతాడు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. సో మంత్రులకు సంబంధించి ఇక్కడ ఏంది ఈ హైదరాబాద్ నుండి నల్గొండ పోవాలన్నా, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఎక్కడికి పోవాలన్నా మంత్రులకు కూడా హెలికాప్టర్లు కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వినియోగించే వాహనం కూడా వీళ్ళే వాడతారు అన్నట్టు. ఇది మంత్రుల విచ్చలవేడతనంతో పాటుగా ఒక మండలంలో ఒక గ్రామ సభ జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళి మంత్రులు పాల్గొన్నారో ఒకసారి చెప్పానండి. సమాధానం చెప్పలేక తోక ముడిసి పరారైన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఎపిసోడ్. అయితే దీంట్లో భాగంగా రేవంత్ రెడ్డి వ్యూహాలేంటి, ఇది రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏం చేయబోతున్నాడు, రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏం చేయబోతున్నారు. 2023లో సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి అయిండు, 2023 నుండి పూర్తి స్థాయిలో డౌన్ఫాల్ అవుతూ 2025 వరకు పూర్తి స్థాయిలో కూడా మైనస్గా మారిపోయిన పరిస్థితి. మరి 2028 టార్గెట్ ఏంటి, అసలు ఎలాంటి వ్యూహాలు చేస్తున్నాం? ఖచ్చితంగా తెర వెనక ఏదో నేను నా భాషలో చెప్పాలంటే ఇక్కడ మేధో మదనం జరుగుతుందని మనం అంటాం, కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చేయడానికైతే శ్రీకారం చుట్టిలు. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అయినప్పటికీ కానీ బీజేపీతో చేతులు కలిపిండు అనేది వాస్తవం. ఖచ్చితంగా 2028లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి మన కాషాయ పార్టీకి సంబంధించి కాషాయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీకి అంటే ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అండి, చాలా ఘోరమైన ఫ్రెండ్స్. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు, కానీ తెలంగాణలో కాషాయ కాంగ్రెస్గా మారిపోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు తెర వెనుక ఉండి 2028లో అధికారంలో తీసుకురావడానికి తోడ్పడుతున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రిగా నేనే ఉండాలి, 600 అయినా 101 అయినా ఏదైనా చేసి ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలించాలనే కోణంలో వ్యూహాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మొత్తానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీతో తన యొక్క అనుచరులతో ఎవరైతే ముఖ్యులు ఉంటారో 65 మందిలో దాదాపుగా 42 మంది మాత్రమే వీరికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళను తన వెంట ఉంచుకొని వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళ రకరకాలుగా వాళ్ళకి ఏదైతే కావాలో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించి ఏం చేస్తున్నాడంటే అన్ని రకాల వనరులను సమకూర్చే పనిలో ఉన్నాడు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యూహాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఇది విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గ్రహించాలి. తెర వెనుక జరుగుతున్న మేధో మదనానికి సంబంధించి నిజంగా 2028 టార్గెట్గా వీళ్ళు భారీ వ్యూహం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక కంట కనిపెట్టుకోరు. రైట్, ఈ విషయం అయిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ అస్త్రాలు ఏంటి, నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ అస్త్రాలు ఏంటి, అస్త్ర శస్త్రాలు ఏం చేయబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని ఏ మాటలో మాట్లాడాలన్నా కూడా ఇక్కడ 3 మాటలలో మాట్లాడచ్చు. ఒకటి టీఆర్ఎస్ 2001 నుంచి 2014 వరకు నిరంతరాయంగా కొనసాగి తెలంగాణ రాష్ట్రానికి నిర్విరామంగా నిరాటకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఉద్యమ రథసారథిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఆది నుంచి అంతం వరకు అన్నీ తానే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. ఇది ఒకటి పరిణామం. తర్వాత బీఆర్ఎస్కు సంబంధించి ఇది పార్టీ అండి, అంటే అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2023 వరకు ఇక్కడ నేనే శాసనం నా మాటే శాసనం నా మాటే వేతనంగా పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా రాష్ట్రానికి సంబంధించిన నీళ్ల విషయంలోనైతేనే సంక్షేమ పథకాల విషయంలోనైతేనే దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి కుట్రలు కుతంత్రాలు జరిగి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగినప్పుడు అన్ని శక్తులను కూడా ఎదుర్కొని పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగిన ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మీద సెంట్రల్లో కుట్రలు జరిగినాయి, స్టేట్ల కుట్రలు జరిగినాయి, పూర్తి స్థాయిలో రైతులకు పూర్తిగా కూడా జరిగిన దాంట్లో సక్సెస్ఫుల్ అయింది 2023 వరకు. మరి బీఆర్ఎస్ యొక్క అస్త్రాలు ఏంటి అంటే 2028 టార్గెట్. ఈ టార్గెట్ మిస్ కాకుండా ఎలా చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2028 టార్గెట్లో ఇక్కడ 3 అంశాలు చూసుకోవాలి. ఒకటి హరీష్ రావు విషయంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా, రెండోది కేటీఆర్ విషయంలో 10 సంవత్సరాల మంత్రిగా, మూడోది కవిత విషయంలో ప్రజా ఆదరణ పొందిన వ్యక్తిగా ఈ ముగ్గురికి సంబంధించి పూర్తి స్థాయిలో అస్త్రశస్త్రాలు సిద్ధమవుతున్నాయి. వీళ్ళందరికీ ఈ ముగ్గురిని పూర్తి స్థాయిలో 2028 బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి
ఓ పక్కన భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటూ మరో పక్కన అధికార పార్టీని ఎదుర్కొంటూ అధికారంలోకి రావాలంటే చాలా సాహసోపితమైన ఏంది అంటే ఉద్యమమే చేయాలి. ఎట్లా అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు ఇచ్చే హామీలు కానీ వాళ్ళ యొక్క స్కీములు అన్నీ కూడా స్కాములుగా మారడం కానీ ఇతరత్ర ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2028 టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇటు హరీష్ రావు, కవిత, కేటీఆర్ ఈ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా 4 దిక్కులు అంటాం కదా మనం, దిక్కులు తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం, దక్షిణం, పడమర అని ఏ విధంగానైతే చెప్తామో ఇక్కడ కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తన ఆధ్వర్యంలో వ్యూహాలు పదునైన అస్త్రాలను అందిస్తే ఇక్కడ హరీష్ రావు కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసి తెలంగాణ ప్రాంత పట్ల అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నమ్మకం కావచ్చు, కేసీఆర్ మీద ఉన్న నమ్మకం కావచ్చు, వీటన్నింటినీ కాపాడుతూ 2028లో ఏ విధంగా అధికారంలోకి రావాలి, ఎట్లా అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో ప్రజలను ఇక పూర్తిగా కూడా ప్రజల మెప్పు పొంది ప్రజల వైపు నిలబడి కలబడి గెలవగలుగుతాం. ఎందుకంటే 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2028 వరకు తాను చేసే పోరాటం మరో రకంగా ఉండాల్సి ఉంటుంది 2023 నుంచి 28 వరకు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో తన యొక్క విపక్ష పాత్రలో అద్భుతంగా పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి తన అధికారాన్ని అంటే తిరిగి రప్పించుకోవాలన్నా, తిరిగి అధికారంలోకి రావాలన్నా ప్రజల వైపు నిలబడడంలో 100కు 100% సక్సెస్ అయింది. ఇది నేను చెప్పిన విషయం కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఏం చెప్పింది అనేది కూడా ఒక్కసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నిన్న ఎక్స్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి ఎవరి పాలన బాగుంది అంటూ కూడా వీళ్ళే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. ఏంటి అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా, దాంతో పాటుగా ఫామ్ హౌస్ పాలనతో పాటుగా ప్రజాపాలన బాగుందా అంటూ కూడా వచ్చిన పరిస్థితి. ఫామ్ హౌస్ పాలన ఒకటి, దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రజాపాలన అనేది పెట్టిల్లు. ఈ ప్రజాపాలన అనేది ఎవరిది అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డిది, అంటే కాంగ్రెస్ పార్టీది. ఇది కేసీఆర్ దళం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇట్లా వీళ్ళే పెట్టుకున్నారండి. ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగలే, ఎవరు అడగలే. కానీ హైలైట్ విషయం ఏంటంటే కేసీఆర్ పాలనే బాగుందంటూ 73% ఓటింగ్ వేయడం పూర్తి స్థాయిలో ఆశ్చర్యానికి గుర్తు చేసింది. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తన పరువును తానే పోగొట్టుకుందంటూ నెట్టింట వైరల్ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. నెట్టింట వైరల్ అయిపోయి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనే బాగుంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనతోనే మంచిగా నడుస్తుంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్లనే పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగింది. కేసీఆర్ మీద కోపం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఇది వాస్తవం. కేసీఆర్ కింద ఉన్న కొంతమంది లత్తకోరు బ్యాచ్ చేయడం వల్ల అధికారాన్ని కేవలం 1.04 తేడాతో మాత్రమే 1% ఓటు షేర్తో మాత్రమే ఓడిపోయింది. దాంతోపాటుగా ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మాలన్నా, కాంగ్రెస్ పాలన నమ్మాలన్నా ఇప్పటికీ కూడా ప్రజలకు ఒక నమ్మకం అనేది రావట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో కూడా వీలు పెట్టిన అంశమేనండి. ఈ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఏమని అంటే ప్రజాపాలన బాగుందా లేకపోతే ఫామ్ హౌస్ పాలన బాగుందంటే మా కేసీఆర్ పాలనే బాగుంది, ఫామ్ హౌస్ పాలనే బాగుంది అంటూ చెప్పే కాడికి వచ్చింది. అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలలో 73% కూడా వీళ్ళకు వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే విషయం ఒకటే, ఈడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా అద్భుతాలే చేసిలు. నిజంగా కూడా మీరు కొన్ని పథకాలను ఆలోచించండి. నేను కూడా చెప్తా ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 73% వీళ్ళకి వస్తే 27% వీళ్ళకి వచ్చింది. అంటే వీళ్ళు పెట్టిన 100%లో వాళ్ళ పరువు వాళ్ళే కోల్పోయిన పరిస్థితి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన కొన్ని అద్భుతమైన పథకాలను ఒకసారి మనం ఆలోచిద్దాం. 3 ముఖ్యాంశాలుగా మనం చూడొచ్చు. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఒకటి కళ్యాణ లక్ష్మి తీసుకురావడం తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఒక వరంగా మారింది. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా విషయంలోనైతేనే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఇంకొక అంశం కూడా ఉంది. ఏంది రైతు భరోసా, నీళ్లు, 24 గంటల కరెంటు, మద్దతు ధర విషయంలో కానీ
లేకపోతే ప్రజలకు సంబంధించి అనేక రకాలుగా కూడా సౌకర్యాలు కల్పించడంలో సక్సెస్ అయిపోయాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా 73% ఇంకా కేసీఆర్కు సంబంధించి పాజిటివ్గా పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంక్ వచ్చింది అంటే ఇంకా కేసీఆర్ మీద ఎంత నమ్మకం ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. కేవలం 420 రోజులలో పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళే ఒక పోల్ పెడితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 420 రోజులలో ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అనేది వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైనా మంచి చేసేవాడు నిజం నిలకడ మీద తెలుస్తుందండి. అబద్ధం అనేది ఇప్పుడు కావచ్చు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. నమ్మకాలు ఏదైనా కూడా మనిషి ఉన్న తర్వాత లేని తర్వాత వాస్తవం ఏందో తెలుస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే కాంగ్రెస్ పాలన మీద ఎంత ఘోరమైన వ్యతిరేకత ఉంది, ఇక్కడ కేసీఆర్ పాలన మీద ఎంత నమ్మకం ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎట్లా తీరుతున్నారు ఏం కథ అనేది కూడా ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయాన గ్రామీణ స్థాయిలలో మాట్లాడుకుంటున్న పరిస్థితులు చూడండి. అమ్మ తోడు అయ్య తోడు పుట్టించిన బ్రహ్మ తోడు అడ్మినిస్ట్రేషన్ నీ దగ్గర లేదు. ఎందుకు 20,000 కోట్లు పదే 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 ఎందుకు కట్టారు? 20,000 కోట్లు ఎవరి మాట? అది అమ్మ తోడు అయ్య తోడు నన్ను కనిపించిన బ్రహ్మతోడు అంటూ కూడా రైతులు పూర్తి స్థాయిలో ఆగ్రహానికి గల కారణం ఏంది అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే. నిజంగా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో రాకపోవడమే మైనస్ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. దీంతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఎవరు ఊహించని స్థాయిలో ఉన్నది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అనుకుంటున్నట్టు కావచ్చు, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ ఏవి రాకుండా పోతున్నాయి, మాకు అన్నీ వచ్చినాయి అనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అక్రమాలు. ఏంటంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వ ఉద్యోగుడు విద్యార్థిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే వాటన్నింటినీ కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు అనేక రకాలుగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను కనుక మీరు చూస్తే ఇక్కడ వాస్తవమైన కోణాలు మీరు అందరూ చూడండి. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన కావచ్చు, నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ పాఠశాలలో మళ్ళొక్కసారి ఫుడ్ పాయిజన్ కావచ్చు, మిర్చి రైతుల విలవిల కావచ్చు, దాంతోపాటు రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ రావట్లేదని బెల్లంపల్లిలో భూ కబ్జాకు సంబంధించి కూడా కావచ్చు. అంటే ఒక అధికారితో ఎంత దారుణంగా ఎంత హేళనగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం. నేను ఎందుకు ఈ విషయాలన్నీ తీసుకొచ్చినా అంటే మీరందరూ దావోస్కు సంబంధించి విన్నారు కదా, దావోస్కు సంబంధించి విని ఉంటే మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలవాలి. దావోస్కి ఎందుకు పోతారండి? పెట్టుబడుల కోసం పోతారు. మరి దావోస్లో నిజంగా కూడా జరిగిన పరిస్థితి ఏందో తెలుసా? దావోస్లో సెక్స్ బిజినెస్లో టాప్ చూడండి, WEF సదస్సు జరిగిన 5 రోజులలో 9.68 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ ప్రకటన 90 మంది కస్టమర్లకు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దావోస్కు పోయి పెట్టుబడులు తెస్తామని వివిధ రాష్ట్రాల నుంచి కదిలిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి చేసింది ఏంటి అంటే గిది. వాళ్ళు చేసిరా చేయలేదా కాదు, చేసినోళ్లకు మాత్రమే వర్తిస్తుంది నోట్. దావోస్లో సెక్స్ బిజినెస్ టాప్. WEF సదస్సు జరిగిన 5 రోజులలో 9.68 కోట్ల బిజినెస్. బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ ప్రకటన 90 మంది కస్టమర్లకు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దావోస్ ఈ దావోస్లకు సంబంధించి దావోస్ అనగానే అక్కడ జరిగే పరిణామాలకు సంబంధించి మొత్తం అన్నీ కూడా కనబడతాయి. ఇక చూడురి, WEF సదస్సు జరిగిన 5 రోజులలోనే భారీగా అంటే 9.68 కోట్ల బిజినెస్ బ్రిటిష్ మీడియా ప్రకటించింది. పూర్తి స్థాయిలో ఆ నగరం పారిశ్రామిక పెట్టుబడులకే కాదు సెక్స్ కోసం పెట్టుబడుల్లోనూ కొత్త రికార్డులకు వేదికైంది. స్విట్జర్లాండ్లోని దావోస్ ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికార ప్రముఖులు, బడా పారిశ్రామికవేత్తలు దాదాపు 3000 మందికి పైగా కూడా హాజరయ్యారు. పలు పారిశ్రామిక పెట్టుబడులలో కీలక ఒప్పందాలు జరిగాయి. అయితే
సదస్సు జరిగిన 5 రోజులలో నగరంలో సెక్స్ బిజినెస్ స్టాఫ్కు చేరిందన్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఆ 5 రోజులుగా జోరుగా సెక్స్ పార్టీలు జరిగాయని, అమ్మాయిలను బుకింగ్లో కొత్త రికార్డులు నమోదు చేశాయని బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ వెల్లడించింది. లైంగికపరమైన సర్వీసులకు అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, వీటితో పాటు లింగ మార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆ పత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది. సదస్సు జరిగిన 5 రోజులలో కేవలం 90 మంది కస్టమర్లకు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని డైలీ మెయిల్ తెలిపింది. కొంతమంది మహిళలు ఒకే బుకింగ్లో సుమారు 6,000 పౌండ్లు అంటే సుమారు 6 లక్షల పైగా 6,50,000 పైగా ఉంటుంది సంపాదించారు. ఈ బుకింగ్ వ్యవధులలో 4 గంటల ఈ బుకింగ్ వ్యవధి అంతా కూడా 4 గంటలే అని పేర్కొంది. ఈ సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్లో ఈసారి ఏజెన్సీలు అన్నీ కలిపి సుమారు 9.68 కోట్లు సంపాదించి ఉండవచ్చు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది దావోస్ అసలు కథ. దావోస్కు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తాం, దావోస్లో పెట్టుబడులు ఉన్నాయి, దావోస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి వస్తామంటే కాదు. అసలు విషయం ఏంటంటే దావోస్లో సెక్స్ బిజినెస్ అనేది టాప్లో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని 4 గంటల వ్యవధిలోనే సుమారు 10 కోట్ల రూపాయల వ్యాపారం జరిగి 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారు అంటే దావోస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అది స్విట్జర్లాండ్లో ఉంటుంది. స్విట్జర్లాండ్కు సంబంధించి దావోస్లో జరిగిన ఈ సెక్స్ రాకెట్ను ఎట్లా చూడాలనేది ఒకసారి ఆలోచించండి. మేము పెట్టుబడులకు వెళ్తున్నాం, విదేశీ పర్యటనకు వెళ్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు వారవ్వా, చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి ఏమో లకారాలతో కూడిన పనులు. ఇంతకంటే ఉదాహరణ ఇంకెందుకు? ఇది మనం చెప్పలే కదా, బ్రిటిష్ మెయిల్ సంబంధించి డైలీకి సంబంధించి వాళ్ళే రిలీజ్ చేసి బ్రిటిష్కు సంబంధించిన మీడియా డైలీ మెయిల్ ప్రకటన విడుదల చేసిందండి. ప్రపంచవ్యాప్తంగా జరిగే దావోస్ ఏదైతే పారిశ్రామికవేత్తల సదస్సుకు వెళ్ళినప్పుడు జరిగిన యథార్థమైన సంఘటన. ఇక ఇంతకు మించి ఇంకేం చెప్పాలండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక దానికి మించి ఇంకొక అంశానికి సంబంధించి కూడా చెప్పలేం కదా. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇంకొక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది ఏం కథ అనేది కూడా మీరు అందరూ ఆలోచించే ఉంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్, దేశానికి మొదటి పౌరురాలు రాష్ట్రపతి అయి ఉంటారు అనేది మనం పుస్తకాలలో చదివినాం. గ్రామ సభలలో గ్రామ సర్పంచ్ లేకుండా జరిగిన గ్రామ సభలు ఏవైనా ఉన్నాయి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్నటి వరకు జరిగిన గ్రామ సభలే. అయితే ఈసారి సర్పంచ్ ఎన్నికలనగానే కాంగ్రెస్ పార్టీ కాస్త వణుకు పుట్టింది, కాస్త భయం మొదలైంది. సర్పంచ్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఓటు అత్యధికంగా వినియోగించుకునేది యువతీ యువకులే. పూర్తి స్థాయిలో గ్రామాలలో ఉండే తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను వాడలలో గల్లీలలో జల్లెడబట్టి మరీ కూడా వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఓటు వేయాలంటూ ప్రోత్సహించేది యువతే. మరి అలాంటి యువత ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా గతానికి అంటే 73% బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తే వాళ్ళకే చెంపపెట్టు లాంటి వార్త వచ్చింది. అయితే ఇప్పుడు గ్రామానికి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. ఏంది 10th ఎగ్జామ్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా? కుల గణనపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం 5 లేదా 6న కేబినెట్ భేటీ, రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాసిబిలిటీపై అధికారులతో సీఎం ఆరా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. డెడికేట్ కమిషన్ నివేదిక పైన వివరాల సేకరణ, 10లోగా టూరిజం పాలసీ సిద్ధం చేయండి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. త్వరలోనే వీసీలతో ముఖ్యమంత్రి భేటీ. ఏం జరుగుతుంది? కుల గణనపై జాతీయ స్థాయి ప్రశంసలు, సర్వేను సక్సెస్ చేసిన బృందాలకు అభినందనలు. అసలు జరగలే తెలంగాణలో. ఆడి ఇంటికి పోయి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో మార్చి 21వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2వ వారంలోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. వార్డుల వారీగా బీసీ కులాల డేటాను ఎన్ని రోజులుగా ఫైనల్ చేయవచ్చు, రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ఎన్ని రోజులు పడుతుంది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అని అధికారులు వివరాలు అడిగినట్లుగా తెలుస్తుంది. బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆ సీఎం 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 10వ తరగతి పరీక్షలకు ముందే ఎందుకంటున్నాడో తెలుసా? పోరగాళ్ళు ఊరికే ఉంటారా? చదువుకున్న పోరగాళ్ళు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? యూట్యూబులల్లా, సోషల్ మాధ్యమాలల్లా, వాట్సాప్లల్లా, ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, ట్విట్టర్ల ద్వారా, మోజో యాప్ల ద్వారా, దాంతో గూగుల్ సెర్చ్ ద్వారా, ఇతరత్ర అనేక సామాజిక మాధ్యమాలలో చూస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో జరిగే పరిణామం ఏంటి అంటే 10వ తరగతి ఎగ్జామ్ లోపే పూర్తి స్థాయిలో ఫైనల్ చేయాలా, అట్లా చేస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదు అనే ఒక భయంలో ఉన్నది యువత. గనక గ్రామాలలోకి వెళ్ళి ప్రచారం గనక చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయో తెలుసా? అక్కడ ఉండే కార్యకర్తలు కూడా ఓటేరు.
అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. సో పూర్తి స్థాయిలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలంటేనే మొన్న జరిగిన గ్రామ సభలను చూస్తేనే అధికార పార్టీ గడగడలాడించినాయి. గ్రామ సభలలో వచ్చిన వ్యతిరేకతను బట్టి, ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టును బట్టి అసలు వాస్తవానికైతే ఫిబ్రవరి 10 లోపు అయిపోవాలి. ఫిబ్రవరి 10 లోపు అనుకున్నారు, మొట్టమొదటిసారిగా వాళ్ళు అనుకున్నారు ఫిబ్రవరి 10 లోపు ఖతం చేద్దాం అనుకున్నారు. కానీ వ్యూహం బెడ్స్ కొట్టింది. దాంతోపాటు ఇక్కడ జరిగిన పరిణామాలకు సంబంధించి, వాస్తవానికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలు ముఖ్యమంత్రి ఊహించింది ఒకటి, మంత్రులు ఊహించింది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఒకటి. బిడ్డ రా, నువ్వైతే ఎట్లయితే కాంగ్రెస్ ఓటు ఏమని వస్తావో అప్పుడు చూద్దాం, మా తడాక ఏందో చూపెడదాం అనే కాడికి వచ్చింది. అంటే పూర్తి స్థాయిలో కూడా నేను ఒక మాట చెప్తున్నా, గ్రామీణ ప్రాంతాలలో ఓటు వేసే అన్నలారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలను నెరవేర్చిందా, 420 హామీలను నెరవేర్చిందా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకు సంబంధించి ఇల్లు కోల్పోయిన వాళ్ళ కుటుంబాల వైపు చూడండి. మూసీ పేరుతో భయభ్రాంతులకు గురి చేసిన మూసీ కుటుంబాలను, ఇది ప్రభుత్వాన్ని చూడండి. దాంతోపాటు గురుకులాలలో ఫుడ్ పాయిజన్తో రోజు చిందరవందరవుతున్న మీ బిడ్డల జీవితాలను చూడండి. దాంతోపాటు ఆటో కార్మికులకు సంబంధించిన కష్టాలను చూడండి. దాంతోపాటు పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలను మీరు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇన్ని ఘోరాలను కళ్ళతో చూసిన తర్వాతే మీ ఆత్మాభిమానం, మీ ఆత్మ గౌరవం మీద, మీ మనస్సాక్షి మీదుగా మీ ఆలోచించి ఓటు వేయండి. సర్పంచ్ ఎన్నికలంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా ఎంత తిరుగుబాటు, ఎంత వ్యతిరేకత, ఎంత పోరాటం ఉన్నదని ప్రభుత్వానికి తెలిస్తే కాస్త అప్పుడైనా మంత్రులు కొంచెం కిందికి దిగి పరిపాలన చక్కగా చేయాలి అనేది నేను కోరుకుంటున్న విషయం. సో మొత్తానికి స్థానిక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పరుగులైతే పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు కుంభమేళా అంటే ఏంది? 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళకు సంబంధించి జరిగే గొప్ప కార్యక్రమానికి సంబంధించి ఈ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మీరు అనేక సదస్సులు చూస్తుంటారు. ఏదైనా పూర్తి స్థాయిలో వాళ్ళ కుల సంఘాలకు సంబంధించిన మీటింగ్లకు సంబంధించి, రాజకీయ పార్టీల మీటింగ్లకు సంబంధించి, పారిశ్రామికవేత్తల మీటింగ్లకు సంబంధించి చూస్తారు. భద్రతా విభాగాలు, ఇంటెలిజెన్స్ విభాగాలు దాంతోపాటు రకరకాలుగా పనిచేస్తాయి. కానీ హిందూ సనాతన ధర్మం ప్రకారం హిందూ దేవుళ్ళకు సంబంధించి మహాకుంభమేళ అద్భుతంగా జరిగింది. కానీ చిన్నగా ఏంది అంటే నిన్న మినీ అమావాస్య కావడంతో తొక్కేసలాట జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఇది, అందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. దాదాపుగా 30 మంది కూడా తమ ప్రాణాలను అసులుబాసిన పరిస్థితిగా జరుగుతుంది. చిన్న అపశృతి చోటు చేసుకుంది. 60 మందికి గాయాలైన మౌని అమావాస్య సందర్భంగా ఘటన. ఆ సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున కూడా తరలివచ్చిలు. ఒకేసారి భక్తులు తరలి రావడంతో భారీ గేట్లన్నీ కూడా విరిగిపోవడం, తొక్కిసలాట జరిగింది. సీఎం యోగికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల విచారం, రంగంలోకి ఎస్ఎస్జి కమాండోలు, ఆ ఆకారాల శోభయాత్ర రద్దు, రాత్రి 11 గంటలకు పుణ్యస్నానాలు, మృతులకు 25 లక్షల పరిహారం. సీఎం యోగి ఆదిత్యనాథ్కు సంబంధించి 28 మందిని గుర్తించారు, ఇంకా 2-3 గుర్తించాల్సి ఉంది. సో పూర్తి స్థాయిలో ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే తొక్కిసలాట అనేది చాలా ఏంది అంటే ఘటన విచారకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం నుంచి 4 సార్లు ఫోన్ చేశారంటూ కూడా చూడొచ్చు. ప్రభుత్వం తరపున బాధితులను ఆదుకుంటా 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తున్న పరిస్థితి కనుక. అయితే కుంభమేళకు వెళ్లే వారందరికీ కూడా నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీరు రైలు మార్గాలలో వెళ్ళినా, విమాన మార్గాలలో వెళ్ళినా, వెహికల్లో వెళ్ళినా కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కొనసాగుతుంది కుంభమేళ. మినీ అమావాస్య రోజే పోవాలి, అమావాస్య రోజే పోవాలి, ఈ రోజే పోవాలి, ఆ రోజే పోవాలని ఏమి ఉండదు. పూర్తి స్థాయిలో మన నమ్మకం, విశ్వాసానికి సంబంధించి వెల్లుర్రి, కానీ వెళ్ళి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి. ఈ కుంభమేళాలో అపశృతి అయితే చోటు చేస్తున్నది, అదైతే వాస్తవమైన విషయం. దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేశాం. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా చోటు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక అంశానికి సంబంధించి మీరందరూ కూడా చూడాలి. ఏంది అంటే సిఎస్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అందరూ అంటే కలెక్టర్లు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గైడ్లైన్స్ ఇక్కడ నుండే వెళ్తాయి. ఒకసారి చూద్దాం కొత్త సీఎస్ ఎవరు. ఏప్రిల్ 7న శాంతికుమార్కి పదవి విరమణ. కొత్త బాస్పై 2 నెలల ముందు నుంచే ఐఏఎస్ వర్గాలలో జోరుగా చర్చ. రేస్లో రామకృష్ణారావు, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్. ఏంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అనే దానిపై ఐఏఎస్ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. పలువురు పేర్లను ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతకుమారి ఏప్రిల్ 7న పదవి విరమణ చేయనున్నారు. అయితే ఆమె ప్లేస్లో ఎవరొస్తారనేది 2 నెలల ముందు నుంచే కూడా అధికారులలో ఆసక్తి రేకేస్తున్నారు. స్పెషల్ సీఎస్లుగా ఉన్న కొందరు ఐఏఎస్లు
ఇప్పటి నుంచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగా టాక్. సీనియర్ ఐఏఎస్లతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన ఉన్నతాధికారులు ఈ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. రేస్లో జయేష్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి శాంతికుమారి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే సీఎస్గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమెను మారుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేకుండా శాంతికుమార్నే చీఫ్ సెక్రటరీగా కూడా కంటిన్యూ చేస్తూ ప్రభుత్వం వచ్చింది. సో ఈ నలుగురికి సంబంధించి సీఎస్గా ఎవరు ఉండబోతున్నారనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. సీఎస్కు సంబంధించి ఇటు మంత్రులకు కోఆర్డినేషన్ చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలి, అధికారులను కోఆర్డినేషన్ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అంశాలు వెళ్ళాలంటే ఇగో ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఈ సీఎస్కు సంబంధించి ఎవరు కొత్త బాస్ అనేది వేచి చూడాలి. మరి విపక్షానికి సహకరిస్తారా, అధికార పార్టీకి సహకరిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పినట్టే వింటారా, మంత్రులు చెప్పినట్టే ఉంటారా, ఎట్లుంటుంది అనేది సీఎస్ వ్యవహారానికి సంబంధించి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. లగచర్ల. లగచర్ల అనే మాట వినగానే, లగచర్ల అనే పదం వినగానే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన, ఆదివాసీ, లంబాడి బిడ్డలలో ఆగ్రహం ఎంత స్థాయిలో వస్తుందో మీ అందరికీ తెలుసు. మరొకసారి లగచర్లకు సంబంధించి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఈ లగచర్లలో జరుగుతున్న పరిణామాలను ఒకసారి చూడొచ్చు. లగచర్ల రైతులపై మళ్ళీ పిడుగుపడ్డది. ఒక్కసారి ఆకాశంలో ఏంది అంటే మేఘాలు గుద్దుకున్న తర్వాత వచ్చే పిడుగుల కంటే భయంకరమైన పిడుగు మళ్ళొక్కసారి పడింది. ఏం జరిగింది? భూసేకరణకు మరోసారి కాలు దూవుతున్న కాంగ్రెస్ సర్కార్. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం మరొక యత్నం. లగచెల్ల, రోటిబండ తండాలో పోలీసుల మోహరింపు. 31 నుంచి భూముల సర్వేకు అధికారులు సన్నాహాలు. 2 గ్రామాలలో దుద్యాల తహసీల్దార్ సమావేశం. దండం పెడతా మా పొలాలలోకి రావద్దు. రైతుల వేడుకలు, భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన లగచెర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడం లేదు. రైతులలో ఆగ్రహం చల్లారక ముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మా పేరిట బలవంతంగా భూములను గుంజుకునే అందుకు సిద్ధమైన తీవ్ర ప్రజా వ్యతిరేకతను చవిచూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరోమారు మార్గాలలో తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మా క్లస్టర్ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లే కనిపించిన సర్కార్ ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ పేరిట ఉద్రిక్తతలు తగ్గని ఆ పల్లెలలో మళ్ళీ భూసేకరణకు సిద్ధమైంది. రైతులు తమ పొలాలు ఇవ్వమని చెప్తున్న పోలీస్ బలగాలు గ్రామాలకు మోహరించి భయానకరమైన వాతావరణం సృష్టించింది. తద్వారా రైతులకు లొంగదీసుకునేందుకు అన్ని రకాల ఒత్తిళ్లను కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూడొచ్చు. పారిశ్రామిక వాడ కోసం భూసేకరణ రోటిబండ తండాలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మా పొలాల జోకిల్లుకి రాకండి అంటూ అధికారులను వేడుకుంటున్న గిరిజన మహిళకు సంబంధించి ఇక్కడ మనం చూస్తున్న చిత్రం కనబడుతుంది. అయితే వాస్తవానికి ఏం జరుగుతున్నది అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పారిశ్రామిక కారిడార్ అని చెప్పి అప్పుడు పూర్తి స్థాయిలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేరు చెప్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏంటి అంటే ఫార్మా పేరిట మొట్టమొదటిసారిగా లగచెర్లకు సంబంధించి భూములను తీసుకోవడానికి మొట్టమొదటిగా వాడిన పదం ఫార్మాసిటీ. ఇప్పుడు కారిడార్ అంటే పారిశ్రామిక కారిడార్ అంటే ఇప్పుడు రెండో రకంగా కూడా వస్తున్న పని. మొత్తానికి ప్రభుత్వం అనుకుంటే తలుసుకుంటే ఏదైనా చేస్తుంది. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఇక్కడ ప్రభుత్వం అనుకున్నది చేయదలుచుకున్నది. అది జాతీయ స్థాయిలో సంచలనమా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా సంచలనం అనే విషయాన్ని పక్కన పెడితే లగచెర్ల బాధితులకు విపక్షం ఎంత అండగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తన యొక్క వ్యూహాలను మరొకసారి అమలు చేస్తున్నది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో లగచెర్లకు సంబంధించి రోటిబండకు సంబంధించిన భూములు గుంజుకోవాలి, వాళ్ళ జీవితాలను ఆగంచాలి. పారిశ్రామిక కారిడార్ పడ్డా లేకపోతే పారిశ్రామిక ఫార్మా కంపెనీ పడ్డా ఏది పడ్డా కూడా విషతుల్యంగా మారిపోయేది పచ్చని పంట పొలాలు. ఇది యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ప్రయత్నం కూడా అదే అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. సో మొత్తానికి లగచెర్ల రైతులపై మళ్ళొకసారి అయితే పిడుగుపాటు పడింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడంతో పాటు వాళ్ళను మానసికంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళకి రక్షణ కల్పించాలి. ప్రభుత్వం నిజంగా కూడా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అటువైపు ఎందుకు చూడట్లేదు అనేది మరొక రకమైన చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా పల్లెలలో అగిరాజేసే విషయం. పల్లెల వైపు పచ్చగా ఉన్నాయి. పల్లెలు ఎటువైపు చూసినా కూడా పంటలతో కలకలలాడుతున్నాయి. గలగలలాడే ఆ నీళ్ళ శబ్దాలతోని అద్భుతంగా ఉన్నాయి. కోకిల రాగలతోని వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నది. అలాంటి పల్లెలలో రైతుల ఆత్మహత్యలు చూసి గుండె గుబేలమన్నది. ఎస్, నేను చెప్పే అంశం వాస్తవమైన విషయం. తెలంగాణలో ఇప్పటి వరకు 420 రోజులలో జరిగిన ఈ రైతులకు సంబంధించిన ఆత్మహత్యలపై ప్రత్యేక కథనాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. పచ్చని ఇంట అప్పుల చిచ్చ.
ఒకసారి చూడొచ్చు, అప్పుల చిచ్చు అంటూ కూడా చూడొచ్చు. రుణమాఫీ కాలేదు, ఆసరా పింఛన్ రాలేదు, సకాలంలో భరోసా ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ అంటూ చూడొచ్చు. పెద్ద దిక్కు కోల్పోయే ఆగమైన రైతు కుటుంబం అంటూ చూడొచ్చు. ఇక్కడ రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్, ఇంటి దిక్కు ముఖం చూపెట్టని అధికారులు, ఏంది కర్మకాండలకు తల్లడిల్లిన కుటుంబ సభ్యులు, భారంగా బ్రతుకు వెల్లదీస్తున్న భార్యా పిల్లలు, కేసీఆర్ తెచ్చిన రైతు బీమాతోనే కొంత ఊరట, రైతు పిట్టల సుధాకర్ కుటుంబ దీనకథ ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది హనుమకొండ జిల్లాకు సంబంధించి వేలేరు మండలం పీచర్లలో అప్పుల బాధ భరించలేక 2024 మార్చి 9న ఆత్మహత్య చేసుకున్న రైతు సుధాకర్ ఫోటోతో భార్య విజయ, కొడుకు రాహుల్, తల్లి వెంకటమ్మ అంటూ కూడా చూడొచ్చు. వరంగల్ జిల్లాకు నేడు రైతు కమిటీ రైతుల ఆత్మహత్య క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సంగం మండలంలో అధ్యయనం, బాధిత కుటుంబాలను పరామర్శించనున్న మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి అంటూ చూడొచ్చు. ఉన్నంతలో రంది లేకుండా బతికిన ఆ ఇంట వ్యవసాయం కోసం చేసిన అప్పులు చిచ్చుపెట్టాయి, పచ్చగా కలకలలాడిన వారి కుటుంబాన్ని ఆగం చేశాయి. సకాలంలో రైతు భరోసా అందక, రుణమాఫీ కాక అప్పులతో పాటు మిత్తులు పెరిగిపోయి ఇంటి పెద్ద పురుగుల మందు తాగి ప్రాణాలు వదలడంతో అతడి భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. అతడి అంతిమ కార్యక్రమాలకు తల్లడిల్లిన కుటుంబీకులు ఇప్పుడు కనీసం తిండి లేక గోసపడుతున్నారు. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో తమ బ్రతుకులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితులు చూస్తాం. తమ బ్రతుకులు ఎట్లా గడవాలని దిక్కు చూస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ అమలు చేసిన రైతు బీమా కింద 5 లక్షల సాయం తప్ప ప్రస్తుత కాంగ్రెస్ నుంచి ఆ కుటుంబానికి రూపాయి కూడా అందలేదు. పాలకుల నుంచి కనీసం పరామర్శ కూడా దొరకలేదు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత బాధాకరమైన విషయం, ఎంత దారుణమైన విషయం, ఎంత ఘోరమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి ఆలోచించండి. రైతు ఒక ఇంటికి ఎనగర లాంటివాడు. రైతుకు సంబంధించి ఆ కుటుంబంలో 4 ఉంటే, 2 పిల్లలు, భార్య, తనతో పాటు 4 ఆ కుటుంబ సభ్యులు ఉంటే, ఇప్పుడు రైతుకు సంబంధించి కష్టమో నష్టమో అర్ధరాత్రి ఏంది మోటార్ పెట్టాలన్నా, కరెంటు సాగు చేయాలన్నా, బాయి పూడిక తీయాలన్నా, పంట అమ్మక రావాలన్నా, పంటకు పురుగుల మందు చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా రైతు ఆ ఇంటి పెద్ద దిక్కు ఉండాలి. లేకపోతే అప్పుల కుప్పగా మారిపోయిన తర్వాత, తన యొక్క జీవిని భూతల్లి ఒడిలో కలిసిన తర్వాత, తన బతికి తనంతటా తాను చూసుకున్న తర్వాత పిల్లల బతికి ఏం కావాలి, మళ్ళీ అడక తినే బతుకు కావాలి, భార్య బతికి ఏం కావాలి? ఈ తెలంగాణలో రైతులందరూ కూడా దయచేసి ఆలోచించాలి. కష్టం కాలమే రకరకాలుగా మారుతుంది. వానాకాలం, చలికాలం, ఎండాకాలం, కాలానికే 3 రకాలుగా మారినప్పుడు మనం ఎందుకు, కష్టం అనేది కొంతకాలమే కదా, ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం? ప్రభుత్వం బాగోలేదు కావచ్చు, రాబోయే ప్రభుత్వం బాగుంటుంది, రైతులే రాజులుగా మారిపోతారు కావచ్చు, రైతులే సిరి సంపదలతో తెలంగాణలో విరజిల్లుతుంది కావచ్చు, మీరు ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. కాలమే 3 సార్లు మారుతుంది, వానాకాలం, చలికాలం, ఎండాకాలం అంటూ. ఇక్కడ కష్టాలు అయినా, సుఖాలు అయినా, దుఃఖాలు అయినా, ఏదైనా కొంతకాలమే. మీరు దయచేసి ఆలోచించాలి. ఇంటికి పెద్ద దిక్కు ఎప్పుడైనా పూర్తి స్థాయిలో రైతు 402 కుటుంబాలు అంటే ఎంత దారుణమైన విషయం. 402 కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పిల్లలు ఎంత ఆగం కావాలి, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు ఒకళ్ళు డాక్టర్ అయితేనని, కలెక్టర్ అయితేనని, అడ్వకేట్ అయితేనని, లేకపోతే పైలట్ అయితేనని, ఇస్రో శాస్త్రవేత్త అయితేనని, లేకపోతే రకరకాలుగా వారి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ ఆశల మీద, వాళ్ళ కళల మీద పూర్తి స్థాయిలో ఆగమైపోయినట్టే కదా. రైతులారా దయచేసి ఆలోచించండి. మీ దగ్గరికి అధ్యయన కమిటీలు వస్తున్నాయి, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రభుత్వాన్ని అడుగుదాం, ప్రభుత్వానికి సంబంధించి వాస్తవాన్ని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ పిల్లలు చూడండి, బిక్కుమంటూ ఏ విధంగా తల్లడిల్లుతున్న పరిస్థితులు చూడొచ్చు. అక్కడ ఒకసారి మీరే చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ తల్లి ఏమైపోవాలి. కన్న తల్లిదండ్రులు ఏంది అంటే వాళ్ళకున్న భూమిలో 2 ఎకరాలు 4 ఎకరాలు పంచిచ్చి వాడికి పెళ్లి చేసి వాళ్ళని ఇప్పుడు కన్న తల్లిదండ్రులను మోసం చేసినట్టే, కట్టుకున్న భార్యను, పిల్లల్ని కూడా మోసం చేసినట్టే కదా. కష్టం రావచ్చన్న, కష్టం ఎప్పుడైనా కొంతకాలమే. దయచేసి ఆలోచించాలి. ఆత్మహత్యలు అనేది పరిష్కారం అనుకుంటే ఇక నేనైతే ప్రతి సెకండ్ చచ్చిపోవాలి. నేను చెప్తున్నా కదా, ప్రతి విషయానికి గుండె ధైర్యం అనేది చాలా అవసరం. మనం పోరాట స్ఫూర్తి అనేది చాలా అవసరం. అది రైతైనా ఎవరైనా కూడా పోరాట స్ఫూర్తి అనేది పక్కా అవసరం. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూసే ప్రయత్నం చూద్దాం. హుజరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి సంబరాలు చేసుకుంటున్న దళిత బంధు లబ్ధిదారులు. చెరవీడిన దళిత బంధు ఎట్టకేలకు చేసిన ఫ్రీజింగ్ తొలగింపు సర్కార్ నుంచి 10,408 మందికి 334.63 కోట్లు విడుదల. కలెక్టర్లకు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు. ఏడాదిగా బ్యాంకులలోనే మూలుగుతున్న నిధులు. బహుళ యూనిట్ల లబ్ధిదారుల నిరీక్షణకు తెర ఫలించిన బీఆర్ఎస్ 4 లబ్ధిదారులలో హర్షం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దళిత బంధువుకు సంబంధించి, దళిత బంధువులకు సంబంధించి, నా దళిత బిడ్డలలో నా అనగారిన బిడ్డలకు సంబంధించి ఆర్థికంగా లేకపోవడంతో దళితులకు సంబంధించి కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలి, వాళ్ళను కూడా అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక సాహసోపితమైన నిర్ణయమే దళిత బంధు. దళిత బంధువుకు సంబంధించి 10 లక్షల రూపాయల వరకు పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు వెహికల్ కానీ, ఇతరత్ర ఏదైనా షాపులు కానీ ఇతరత్ర పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా
కూడా ఆలోచించాలి. మొత్తానికి ఎటకేలకు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పోరాటం అయితే ఫలించింది. పూర్తి స్థాయిలో వాళ్ళకు న్యాయం జరిగింది. దళితులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు సహకారం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం దళిత బంధుని తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని ఫ్రీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగించింది. ఫైనల్గా కూడా 10,408 మంది కుటుంబాలలో చిరునవ్వు విరజిల్లబోతుంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం అని చెప్పొచ్చు. ఇక దాంతో పాటుగా 4 పథకాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు 4 పథకాలను ప్రారంభించారండి కాంగ్రెస్ పార్టీ. ఈ 4 పథకాలు మరి ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాయంటే ఆగిపోతాయి కూడా. మీరే చూడుర్రి, ఇక చూడుర్రి. ఆ 4 పథకాలు ఆగినట్టేనా? రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్. కోడ్ గురించి తెలిసే 26న ప్రారంభించారా అంటే అవును, 3 రోజులకే పరిమితమైన హడావిడి. ఈ ఏడాదంతా వరుసగా ఎన్నికలలే. రైతు భరోసా ఆగమైపోయింది, ఇక రాదది. ఇందిరమ్మ ఇండ్లు అవుట్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆగం, ఇక రేషన్ కార్డులు కూడా అవుట్ అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన 4 పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రారంభించిన 3 రోజులకే ఆ పథకాలు మూలన పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి తూతూ మంత్రంగా మంత్రులు ప్రారంభించిన రేవంత్ సర్కార్ అమలుకు ముందే కోడ్ వంకతో వాటిని పక్కన పెట్టేసింది. అంబేద్కర్ ఫోటో పక్కన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అంటూ చెప్పారు. ఇక చూడ్రి, కేవలం ఎన్నికల స్టంట్లే ఇవన్నీ. ఇగో మేము చేద్దాం అనుకున్నాం, కానీ ఏమైపోయింది, ఎన్నికల కూడా వచ్చింది. మేమేమి చేయాలి గాడికే అయింది వల్ల. చెప్తున్నా కదా, ప్రభుత్వం అనేది ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను గ్రౌండ్ లెవెల్లో అందించే ప్రయత్నం చేయట్లేదు. ఏదైనా ఒక పథకాన్ని తీసుకొస్తే 100% ఇంప్లిమెంట్ సాధ్యం. మళ్ళీ దానికి కర్రీలు ఏమీ లేకుండా చేస్తా అంటేనే తీసుకురా, లేకపోతే గమ్మునుండు. అయిపోయింది. ఇంకెక్కడిది? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రైట్, ఇక మొత్తానికి 3 స్థానాలకు 27న ఎమ్మెల్సీ ఎన్నికలు అండి. ఒకసారి చూడొచ్చు, 3 ఎమ్మెల్సీ స్థానాలకు 27న ఎన్నికలు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 3వ తేదీన, నామినేషన్ తుది గడువు ఫిబ్రవరి 10వ తేదీన, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11న, నామినేషన్ల ఉపశమన ఫిబ్రవరి 13న, పోలింగ్ ఫిబ్రవరి 27, పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన అంటూ కూడా చూడొచ్చు. షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. సో రాష్ట్ర శాసన మండలిలోని 3 స్థానాలకు ఎన్నికలకు నిర్వహణకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వీటితో పాటు 2 ఉపాధ్యాయ స్థానాలకు గాగా 1 గ్రాడ్యుయేట్ స్థానం ఉన్నాయి. వీటి ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న విడుదల చేయనున్నట్లుగా ఈసీ బుధవారం తెలిపింది. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3వ తేదీన 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి జీవన్ రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తానికి 3 ఎమ్మెల్సీ స్థానాలకు 27న ఎన్నికలైతే ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి దీని మీద కూడా ఒక ఆలోచన అయితే ఉంది. ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాలి. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఎట్లుంటుంది, ఏం కథ జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఇక్కడ చూడండి. ఏంది, చట్టం అధికార పార్టీ చుట్టం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో ఒక హీరో ఉండే, తగ్గేదేలే అంటూ తెలంగాణ రాష్ట్రంలో సినిమాను విడుదల చేశాను. ఆ సినిమా పేరు పుష్ప 2. బహుశా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. పుష్ప 2కు సంబంధించి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల కుతంత్రాలు, 2000 కోట్ల మార్కు దాటింది అనే ఆరోపణలు, దాని తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి రైళ్లు కూడా జరిగినాయి, ఐటీ రైళ్లు, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి అల్లు అర్జున్కి ఒక న్యాయం, కిషన్ రెడ్డికి ఇంకొక న్యాయం అనేది తెలంగాణలో ఒక చర్చ జరుగుతున్నది. ఎస్, ఏంటిది ఒకసారి చూద్దాం. చట్టం అందరికీ అధికార పార్టీ చుట్టం అయిపోయిందండి. నేను చెప్పిన కదా, భారత రాజ్యాంగానికి సంబంధించి మీరు చాలా సందర్భాలలో చూపెట్టిన అవి పేపర్లకు మాత్రమే పరిమితంగా ఉన్నాయి, కానీ వాటి కార్యాచరణ ఎక్కడ లేదు అనే విషయాన్ని కూడా మీరు చూడాలి. ఏంది అంటే, కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టుగా అంటున్నారు. కర్ర ఎవరి చేతులు ఉంటే వాళ్ళదే బర్రె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు దాన్నే గుర్తు చేస్తుంది. అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఏదైనా సంఘటన జరిగితే తమకో రూల్ను, తమకు నచ్చని వారిపై మరో రూల్ను అమలు చేస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటామని, తమ పర అనే భేదాలు తారమ్యాలు లేకుండా చెప్పే నీతులు అధికార పీఠంపై కూర్చోగానే అన్నింటినీ మర్చిపోతారు. చట్టాలను, అధికారాన్ని తమకు నచ్చినట్టుగా వాడేస్తారు. భరతమాతకు మహారతి, మహాకుంభమేళ తొక్కిసలాట, ఏపీలో జరిగిన తిరుపతి తొక్కిసలాట, గేమ్ చేంజ్ ఓవర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం జరిగిన ప్రమాదాలను గమనిస్తే ఆయా ప్రభుత్వాలు పక్షపాత వైఖరి ఇట్టే అర్థమవుతుందన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.
నాడు అల్లు అర్జున్పై చకచకా చర్యలు, నేడు కిషన్ రెడ్డిపై యాక్షన్ లేదా? ట్యాంక్ బండి ప్రమాదంలో 2 మృతి, కిషన్ రెడ్డి మహా ఆరతి కార్యక్రమంలో ఘటన, కేంద్ర మంత్రిని బాధ్యుని చేయరా? మహాకుంభమేళ ఘటనలో పలువురు మృతి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధ్యుడు కాదా? తిరుపతి తొక్కిసలాటలో 6 మృతి, అధికారులపై చర్యలు సరిపెట్టిన ఏపీ సర్కార్, గేమ్ చేంజ్ ఓవర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లి వస్తూ 2 మృతి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చర్యలు లేవా? వరుస ఘటనలకు పలు సందేహాలు, మనం తెనాలి అన్నట్టుగా వ్యవహారం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మీకు ఒక అంశాన్ని ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. ఇక్కడ మీకు కనబడుతున్నది కదా భారత రాజ్యాంగానికి సంబంధించి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవి పేపర్లకు మాత్రమే పరిమిత పేపర్. ఇది రియల్గా చెప్తున్నా, నా మనస్సాక్షిగా చెప్తున్నా. దీని మీద ఎక్కడ చర్చకైనా, నడి బజార్ల చర్చకైనా నేను సిద్ధం. బట్టలు ఇప్పుకోనైనా చర్చ చేద్దాం, బట్టలు వేసుకునైనా చర్చ చేద్దాం. ఇవి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం. నన్ను అరెస్ట్ చేసిన రోజు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక ఉగ్రవాదిలా, ఒక ఏంది అంటే దేశ విద్రోహిలుగా నన్ను తీసుకెళ్లిన సంఘటన చూశారు. అదే అల్లు అర్జున్ విషయంలో కూడా జరిగిన సంఘటన కూడా మీరు చూశారు. మరి ఈ రోజు కిషన్ రెడ్డి విషయంలో ఏంటి, ఏపీ సర్కార్ విషయంలో ఏంటి, యోగి ఆదిత్యనాథ్ విషయంలో ఏంటి అంటే ఇవన్నీ చర్యలు కనబడవా? ఎందుకు ఈ విషయంలో చేస్తున్న పవన్ కళ్యాణ్ విషయంలో ఏంటి? గేమ్ చేంజ్ ఓవర్ విషయంలో రకరకాలుగా ఈ జరిగిన సంఘటనలకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలే బలైపోతున్నారు తప్ప అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లుంటున్నారో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే చట్టం చుట్టం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే యథార్థమైన సంఘటన నేను చెప్తున్నా కదా. మొత్తం దేశం నేను మొత్తం తిరిగి కూడా ఇంతకంటే సత్యాన్ని నేను తీసుకురాలేను. ఎందుకంటే చట్టం చుట్టంలా మారింది అని చెప్పడానికి ఇక్కడ వరుస క్రమానికి సంబంధించే మీరు చూస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో మరో అంశం కూడా చూడొచ్చు. ఇక దాంతో పాటుగా రేపు సాగునీటి ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశం అంటూ కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన వార్త చూడొచ్చు. ఇప్పటికే భారత రాజ్యాంగం మీద అవగాహన సదస్సుతో పాటు ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా కవిత పోరాటం అయితే ఉధృతంగా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. సూర్యాపేటకు సంబంధించిన ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 12 మంది విద్యార్థులు అస్వస్థకైలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు విచారం అంటూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి ఎక్కడ, తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ఎక్కడ, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఎక్కడ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ పిల్లలకో న్యాయం, మా పిల్లలకో న్యాయమా, పేదింటి బిడ్డకో న్యాయం, బలిసినోడికి ఒక న్యాయమా అన్నట్టుగా ఇది కనబడుతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పేద బిడ్డలకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని, కనీసం ఇప్పుడైనా మేల్కోవాలని పూర్తి స్థాయిలో నేనైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఏ విధంగా నడుస్తున్నది, ఏం కథ అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద జర కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక లైక్ వేసుకోండి, ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్టీవీ ఉంటుంది. ఎప్పటికప్పటికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే వాస్తవ కోణాలు మీకు అందిస్తున్నాయి. ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు ఇక్కడ లైక్ చేయండి. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి వాస్తవమైన కోణాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. వాస్తవ ప్రతి దృశ్యం మాత్రమే వైఆర్టీవీ. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానో, విపక్షానికి బలం చేకూరుస్తానో లేదు, వాస్తవాలను వాస్తవ రూపంగా చూపించే బాధ్యత ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత.